హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంతవరకు లోటస్లు పెట్టలేదండి. ఫస్ట్ టైం ఇవన్నమాట. హైదరాబాద్ నుంచి జయసుధ గారు తీసుకొచ్చారు. ఆవిడ దగ్గర తీసుకున్నానండి. అయితే ఇవి నాటడం కోసం ఇలా ఒక టబ్బు తీసుకుని టబ్బులో మట్టిని బురదలాగా చేసేసుకోవాలండి, మెత్తగా. ఇక చూసారా, ఇలా అనమాట. 2 టబ్బులు తీసుకున్నానండి. ఇందులో 2 రకాలు 3 రకాలు ఉన్నాయన్నమాట. అందుకని ఇవన్నీ కూడా ఇలా మెత్తగా బురదలా చేసుకుని ఇప్పుడు లోటస్లు మనం ఇందులో పాతుకోవాలండి. అయితే ఈ మట్టి కూడా ఎరువులన్నీ కలిసింది తీసుకొచ్చానండి నర్సరీలో. ఇది మొజాయిక్ అంటారండి. దీన్ని మనం ఇలా తొట్టిలో వేసేస్తే లోటస్ పెట్టిన దగ్గరే ఇవి కూడా పెట్టామనుకోండి, చక్కగా అంతా ఇలా పద్మంలాగా వచ్చేస్తాయండి ఆకులు. చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మనం ఇప్పుడు వేద్దాము. అన్నీ బాగా వచ్చినాక మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తర్వాత ఇది కూడానండి. ఇది చూసారా, చిన్న సరస్వతి ఆకులా ఉంది. దీని పేరు చెప్పారు కానీ నేను మర్చిపోయాను. ఇదైతే అజోలా అండి. ఇది మనకి లోటస్ ఉన్న మొక్కల్లో ఇది కూడా వేస్తే నాచు రాదంటండి, అందుకని అనమాట. ఇప్పుడు మనం ఈ మొక్కలు పాతుకుందాం. ఇప్పుడు ఈ మొక్కల్ని మట్టిలో పెట్టేయచ్చటండి. ఇదివరకు అయితే ఇలా నీళ్ల తొట్టిలో మళ్ళీ కుండీ పెట్టి దానిలో మట్టేసి పెట్టేవారండి. ఇప్పుడు ఇలా డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు అన్నారు. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా పెడుతున్నాను అనమాట. ఈ విధంగా ఇలా మట్టిలో పెట్టేసుకోవడమేనండి. మట్టి అంటే అలా బురద నీరుగానే ఉంది కదా, అలా పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం పెద్ద మొక్కలు అయితే కదలకుండా చిన్న రాయి లాంటిది ఆ మొక్క మీద పెట్టుకుంటే చక్కగా ఉంటాయి అన్నమాట అండి. ఇగోండి ఇలా అన్నీ అనమాట. అన్నీ ఆ మట్టిలోనే, అంటే బురదలాగే పెట్టేసుకోవాలి. అదిగోండి రాయి. కొంచెం పెద్ద మొక్క అయితే కదలకుండా అలా రాయి పెట్టాలంటండి. నేను ఫస్ట్ టైం అండి పెట్టడం. మాకు స్వర్ణ వచ్చి ఇవన్నీ మా గార్డెనర్ అనమాట, స్వర్ణ కూడా. తను వచ్చి నాకు ఇలా హెల్ప్ చేసింది, ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అంతా తనే చేసిందండి, మొక్కలన్నీ కూడా. థ్యాంక్ యూ స్వర్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి నాది కొంచెం అంటే 2-3 రకాల లోటస్లు అనమాట పెట్టుకున్నాం అనమాట ఇందులో. అదిగోండి చిన్న మొక్కను కూడా చాలా జాగ్రత్తగా పెడుతుంది తను. నేనైతే ఎప్పుడూ పెట్టలేదండి. కొంచెం హెల్ప్ చేసి స్వర్ణ అంటే తను వచ్చి ఎలా పెట్టాలి ఏంటి చెప్పి తనే నాకు చాలా హెల్ప్ చేసిందండి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత నీళ్ళన్నీ కొంచెం తేరుకుంటాయి కదండి. తేరుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి. ఎప్పుడైతే వాటర్ తగ్గుతుందో అప్పుడు ఇంకొంచెం పోసుకుంటూ ఉండాలి అని చెప్పిందనమాట. ఇన్నాళ్ళు అండి లోటస్ అంటే నాకు భయం అనమాట. అవి ఎలా పెంచాలో ఏంటో అని చెప్పని నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. 2 తొట్టుల్లో పెట్టామండి. అయితే ఇక్కడ ఇంకో చిన్న టిప్ అండి. నీళ్లు డైరెక్ట్గా వదలకూడదటండి. ఏదైనా ఇలా న్యూస్ పేపర్ లాంటిదో చిన్న రేగు లాంటిదో అడ్డం పెట్టుకుని నీళ్ళు వదలాలన్నమాట అండి. లేకపోతే మొక్కలు కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అవుతాయని చెప్పని. మీకు ఈ వీడియో నచ్చిందండి. చివరిలో పూసిన లోటస్ కూడా చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.